హాయ్ అండి మీ అందరికి. ఈరోజు అయితే మా ఇంట్లో చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఆనందంతో పాటు మీరు చెప్పడం వల్లే ఇంత జరుగుతుంది. ఎందుకంటే రోజా మన సబ్స్క్రైబర్లు నాని అన్న అన్నిసార్లు ముఠ కట్టుకొని అంతమందిని తీసుకుని వెళ్తున్నాం కదా, ఒకసారి ప్రార్థన పెట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది సలహా ఇచ్చారు. అదైనా మాకు కూడా మేము ఖచ్చితంగా చేయాల్సిందండి. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు ప్రార్థన పెట్టించుకుంటాము. అలాంటిది ఇదేనా కొంచెం బుద్ధి తక్కువ కొంచెం చేసుకున్నా కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా ముందే ఉంటాము. దానికి ఎప్పుడైనా మేము ప్రార్థన పెట్టించుకుని ఏదైనా మొదలు పెడతాము. కానీ దీంట్లో మనకు కొంచెం మిస్టేక్ అయింది, అంతే, ఏం లేదు. అందుకని చెప్పేసి మీరు చెప్పిన ఐడియాతో అలానే నాకు తట్టిన ఆలోచనతో దేవుడు ఒక దెబ్బ కొట్టి ముందు బుద్ధి అమ్మకి ఇప్పుడు అంటున్నా బుద్ధి వచ్చింది ప్రార్థన పెట్టించుకొని ముందు పనికి వెళ్ళి ఎక్కడికైనా అని చెప్పేసి దేవుడు ఒక పాఠం చెప్పాడు మాట. ఎందుకంటే వినకొండలో ఫస్ట్ లో మనం పని చేసాము 2 నెలలు. విజయవాడ ఫస్ట్ వినకొండనమ్మా, వినకొండలో 3 నెలలు పని చేసాము. మళ్ళీ అక్కడ కాదనుకొని పని ఆగిపోయినా. మళ్ళీ విజయవాడ పోతే విజయవాడలో మళ్ళీ 2 నెలలు చేసి అక్కడ పని ఆగినాను. మళ్ళీ వినకొండ రావడం, వినకొండ మళ్ళీ ఎట్టా ఎన్నిసార్లు పోతున్నా రూపాయి మెగలక అంత ఇటుగా అక్కడ అయిపోతుంది, నష్టపడతా. ఏం దేవుడా అసలు ఏంది పరిస్థితి? ఎందుకంటే నా పని లేకుండా చేస్తున్నా కాబట్టి నీకు ఈ శిక్ష అని చెప్పేసి నాకు బుద్ధి చెప్పాడు మాట. అందుకని చెప్పేసి దేవుని ప్రార్థన పెట్టించుకున్నాను. ఈరోజు ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనలోనే సాక్ష్యం చెప్పుకొని నాకు ఇలా జరిగింది, ఇంక ఇలా నాకు బుద్ధి వచ్చినాను, ఇలా ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నాను. పాస్టర్ గారు ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని చెప్పుకొని ఈరోజు అయితే మన ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. కుటుంబ ఆరాధన కూడికి మాట, కుటుంబ ప్రార్థన. అందుకని చెప్పేసి స్వీట్స్ తీసుకుంటున్నాం. మా ఇంతదాకా మేము పులిహోర ఇలా అనుకున్నాము, పలహారం. ఇంకా పులిహోర ఇవన్నీ ఎప్పుడు పెట్టేది కానీ కొంచెం రొటీన్గా పెట్టండి. స్వీట్స్ అలానే హాట్ 2 తీసుకొని బయలుదేరుతాను అన్నమాట. మా అమ్మాయి వాళ్ళు మన రాఖీ పండుగ వచ్చారు కదా, ఆ రోజే ఇవన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట మా అమ్మాయి పక్షంలో. బండి పక్క పెట్టండి బావ. ఇదిగోండి హాట్ స్వీట్ అన్నీ ఉన్నాయి. తమ్ముడు లైట్ కూడా లేదు దీనికి, అన్నీ ఉండే. కేజీ 200 అంట. మనం అడగంగా రిక్వెస్ట్ చేస్తే 180 కాడికి ఇచ్చాడు. లడ్లు కూడా కట్టేసాడు. అన్న లడ్లు ఎంత ఎన్ని ఉంటాయి మొత్తం? అవి ఒక 60 ఉంటాయా? 60 ఉంటాయా? 60 ఏం చేయమ్మా. సరే లడ్లను బూందీ కట్టించుకున్నాం అమ్మా. తీసుకుని వెళ్దాం మరి. ఇంకా ఎంతవరకు వచ్చింది బావా? అయిపోయిందా? అన్ని దాంట్లో నేనేం తీలా. తిరుమతి గింజలు ప్యాకెటేగా, జీలకర్ర కూడా తెచ్చా విడిగా. సరేనండి, ఇప్పుడు దాకా అయితే మేము ప్రార్థన చెప్పొచ్చాము. ఎంతవరకు వచ్చినాయి? అన్న రమ్మన్నా పాట పెట్టండి మరి అంతలో మార్నింగ్ చెప్పమని అంతలో ప్రార్థన. సరే ఏంటి ఏముంది ప్రార్థన చేసుకుంటున్నా వస్తాను లేవు అమ్మాయి చెప్పారా అన్న. దేని గురించి చింతపడకు, దేని గురించి చింతపడద్దు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకముగా విన్నపములో నువ్వు ఏదైతే ఆశపడుతుందని నమ్మి ప్రార్థన చేయి. అది నీ పట్ల ఖచ్చితంగా బలంగా జరుగుతుంది. తన శక్తిని తన పనికి ముందు తన ఆలోచన
సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ పని యావత్తును దేవుని ఎదుట ఉంచితే నీ ప్రతి ఆలోచన తలంపును దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? నిలబెడతాడు అన్నమాట. అప్పుడేం జరుగుతుందో తెలుసా? నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది దేవుడు అద్భుతంగా చేస్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నీ ప్రతి దానిని తీసుకుని వెళ్ళి మొదట దేవుని సన్నిధిలో పెట్టు. నువ్వు చేయవలసిన పనిని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టాలి కదా. అప్పుడే కదా ఆ పని స్థిరపరచబడుతుంది, అప్పుడే కదా ఆ పని బలపరచబడుతుంది, అప్పుడే కదా ఆ పని ద్వారా నువ్వు మేలు చూడగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ముందు పెట్టకుండా, దేవుడికి నీ ఆలోచన, నీ భారమును ఇవ్వకుండా నీ పనిలో నువ్వు సక్సెస్ చూడాలి అంటే ఎలా చూడగలుగుతావు? సమస్త విషయాలు మీరు తోడుగా ఉండి నీ మా పలారు ఏటీఎమా అటు ముందు పో. అన్నా అందరికి ఇచ్చినట్టేనా? భోజనాలు పెట్టిపో. ఇంకా ఏమండి పండి, భోజనాలు చేద్దాం. పండి బాగుంది. పామాయా తిందను బాగా మొత్తం తిందా, ఏం కాదు కానీ మామా పాప తిందను. మంచులు మంచులు పెట్టు. మంచి బాట్ల జాగ్రత్త మా.